Dear students, once upon a time, we learned alphabets using slate and slate pencil. But now, we are learning alphabets with technology, which can be rememberable forever. What we can observe from clip. Can we fix a nail with a banana? But when it is immersed in liquid nitrogen, it is possible. And from these two things, what you can observe, there is nothing impossible. You can fix a nail with a banana. In the similar fashion, you can get a good rank, what you are not expecting in life. You can learn the things which you are feeling difficult with interestingly. That is This is like your favorite movie. This is like your cheerful cricket. On the similar basis, you can learn the education which gives a good future with your interest happily. Okay, we can learn it interestingly. But the thing is, how we can remember it? For that you require a lot of practice, revision. And there is a logic in brain. How to understand the things, how to remember the things. Let us see how it works. జ్ఞాపక శక్తి రీత్యా మనిషి మెదడుని రెండు భాగాలుగా విభజించారు. అవి లెఫ్ట్ బ్రెయిన్ ఆర్ లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ బ్రెయిన్ ఆర్ రైట్ హెమిస్ఫియర్. లెఫ్ట్ బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది, రైట్ బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ప్రొఫెసర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మన బ్రెయిన్ని రెండు భాగాలుగా విశ్లేషించారంటున్నారు కదా, అవి ఎలా గుర్తుపెట్టుకుంటాయి? ఈ గుర్తుపెట్టుకునే దానిలో పాటు మన బ్రెయిన్ అనేది రెండు పార్ట్స్గా పనిచేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్రెయిన్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే బ్రెయిన్ సాధారణంగా నలుపు తెలుపు వర్ణంలో కలిగిన వాటిని కానీ, గీతలను కానీ, అక్షరాలను కానీ మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతుంది. అది రికార్డ్ చేయగలుగుతుంది. మనం గత కొన్ని సంవత్సరాలుగా క్లాస్ రూమ్ టీచింగ్ జరుగుతున్నాం. క్లాస్ రూమ్ టీచింగ్ లోపల మన బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ మాత్రమే ఎక్కువ పని లోపల పెట్టినాం. అంటే బ్లాక్ అండ్ బోర్డ్ టీచింగ్ లోపల ఏంటిది, వైట్ కలర్ చాక్పీస్తో రాస్తూ లేదా మన వాటిని మాత్రమే గీతలను గుర్తు, అంటే కొంతకాలం వరకే మనం మెమరీలో ఉంచుతున్నాం. మిగతాది మనం ఏంటంటే మెమరైజ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటున్నాం. లెఫ్ట్ బ్రెయిన్ పేపర్ మీద కనిపించే బ్లాక్ లెటర్స్, లైన్స్, గ్రాఫ్స్ లాంటివి గుర్తుపెట్టుకుంటుంది. దీని మెమరీ కెపాసిటీ చాలా తక్కువ. లెఫ్ట్ బ్రెయిన్ లో స్టోర్ చేసిన అంశాలేవి ఎక్కువ కాలం గుర్తుండవు. సినిమాలో చెప్పినట్టు ఇది గజ్నీ టైప్. కాసేపు గుర్తుంటుంది, తర్వాత అంతా మాయమవుతుంది. మనమంతా ఇప్పటి వరకు ఇదే పద్ధతిలో చదువుతున్నాం, అంటే సగం మెదడుని మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మీకు వెంటనే రైట్ బ్రెయిన్ ఏం గుర్తుపెట్టుకుంటుంది అనే డౌట్ వస్తుంది కదా, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, రైట్ బ్రెయిన్ ఏం గుర్తుపెట్టుకుంటుంది? రైట్ సైడ్ బ్రెయిన్ లోపల ఉన్న యాప్టిట్యూడ్ ఏంటంటే కలర్లో ఉన్నాయి కానీ, తర్వాత గ్రాఫిక్స్ లాంటివి కానీ, తర్వాత యానిమేషన్ లాంటివి కానీ చాలా తొందరగా గ్రాఫ్ చేస్తాయి. అంటే న్యూరాన్లు రైట్ సైడ్ ఉండే బ్రెయిన్లో ఉండే న్యూరాన్లు అనేటివి కలర్ను తీసుకోవడం లోపల ఎక్కువ ఉపయోగపడతాయి. రైట్ బ్రెయిన్ కలర్స్, ఇమేజెస్, మూవీస్, యానిమేషన్స్, లైవ్లీ థింగ్స్, ఇన్సిడెంట్స్, ఇలా మన జీవితంలో అనుభవంలోకి వచ్చే అంశాలన్నిటినీ గుర్తుపెట్టుకుంటుంది. దీని జ్ఞాపక శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ, రోబోలాగా అనమాట. ఎంతకాలమైనా గుర్తుంటుంది. అలాంటప్పుడు చదువును కూడా రైట్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకునే అవకాశం లేదా అనే డౌట్ వస్తుంది కదా. ఎస్, ఆ పద్ధతిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. దట్ ఈస్ డిజిటల్ సిస్టమ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. డిజిటల్ క్లాస్ అంటే ఏంటి, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, డిజిటల్ క్లాస్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం అనుకున్న ఈ రైట్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యొక్క పని విధానాన్ని సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. దీన్ని ఆధారంగా చేసుకొని ఇది విద్య లోపల ఏ రకంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి డెవలప్ చేసిందే డిజిటల్ ప్రోగ్రామ్. రెండు సైడ్లో ఉన్న బ్రెయిన్ను యాక్టివేట్ చేయడం ద్వారా మనం రీప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే యానిమేషన్తో పాటు అన్ని రకమైన రంగులను ఉపయోగించడం ద్వారా రైట్ సైడ్లో ఉన్న న్యూరాన్లు యాక్టివేట్ అయిపోయి తొందరగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. Now the question is, how far you utilizing your brain in your studies? Our wish is you have to use maximum efficiency of your brain to improve the efficiency of your brain in learning process, as well to understand the things easily, to remember the things easily. Is there any importance for intermediate marks? Already you know that while giving the result in MCET, if the MCET marks are considered to be 100, 75% are taken from MCET examination and 25% marks are taken from intermediate public examination. Suppose we consider the intermediate public examination. In this examination, your group subjects are taken for these considerations. What is the total score of your group in intermediate public examination?
600 marks. Now, how many marks you are going to get in this 600 marks? That is 25% marks in your MCET examination. That means for every 24 marks in IPE examination, it makes 1 mark in MCET. That means if you get 24 marks in IPE examination, you are getting 1 mark in MCET examination. Similarly, if we consider in MCET examination, 160 marks are divided into 75%. For every 2.13 mark in MCET examination, you are going to get 1 mark in final result. For example, we consider a student gets 480 marks per 600 in IPE and she gets 128 marks for 160 in MCET. Then his final score in MCET 480 marks out of 600 means 20 marks from IPE, 128 marks out of 160 means 60 marks from MCET. Then that student final score is 80 out of 100. The rank of the student is decided on the basis of this score only. Now, how to score good marks in intermediate? Whatever you studied throughout this year, that we can consider one part. But the important part is how best you are going to write the examination. That is very important thing. Even though you know all the things, you may not present these things. In this DVD, we discussed the concepts as well the analysis of an answer, how the marks will be allotted for that answer, what things you have to write in examination, that also we have given. At the same time, the concepts what you are learning through this DVD, they are very helpful for your forthcoming MCET or AIEEE competitive examinations. It reduces your time of preparation. It gives you a quick revision for your examination. Just before going to examination, you can quickly revise the things what you are going to write in examination with this DVD. And very important questions are selected, taking the reference of previous question papers as well as the intermediate blueprint and with the experience of experts. And in all these questions, the concepts are discussed with animations clearly. Definitely that visual effect helps you in understanding the concept very easily, in remembering the concepts very easily, at the same time in presenting the concepts very easily. This is the advantage of this DVD. We wish you are going to use completely your brain by utilizing this DVD. And all the best for your all examinations as well for your bright future.